హాయ్ హలో ఫ్రెండ్స్. టుడే కరెంట్ అఫైర్స్ మనం మాట్లాడుకుంటే రాష్ట్రీయ అంశాలు, జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాల్లో ప్రధాన వార్తల గురించి మనం చర్చిద్దాం సార్. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ప్రధానంగా రాష్ట్రీయ అంశాలు మనం మాట్లాడుకుంటే స్టేట్ విషయాలు, రాష్ట్రీయ అంశాలు ది మోస్ట్ ఇంపార్టెంట్ సార్. రాష్ట్రీయ అంశాల్లో ఈరోజు ప్రధాన వార్త మనకి వెలుగులోకి వచ్చింది. ఏంటి సార్ అంటాం, భారతదేశంలో 28 రాష్ట్రాల్లో చాలా వరకు కూడా మ్యాక్సిమం ఆ స్టేట్ గవర్నమెంటు పదవుల కోసం ఆశపడి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆకర్షవంతమైన పథకాలను ప్రవేశపెడుతూ ప్రజలను ఆకర్షిస్తూ ఈ ఓటు బ్యాలెట్ కోసం, ఈ ముఖ్యమంత్రి పదవుల కోసం తర్వాత పథకాలను ప్రవేశపెట్టడం, అప్పుల ఊబుల్లో దిగిన రాష్ట్రాలు త్వరలో మనకు కనబడబోతున్నాయి. ప్రజెంట్ ఈరోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానంగా ప్రకటించడం జరిగింది సార్. అదే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం. ఆర్థిక పరిస్థితులు భయంకరంగా ఉన్న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధానంగా మనం ఆర్థిక పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి కాబట్టి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం అనేది ఒక డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఆ డిసిషన్ ఏంటి సార్ అంటే, ఎవరైతే ఉన్నతాధికారులు ఉన్నారో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని, ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ శాఖ తీసుకుంటే డీజీ కానీ ఐజీ కానీ ఇటువంటి ఉన్నతాధికారులు యొక్క జీతభత్యాల్లోని ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నతాధికారుల జీతభత్యాల్లోని 20 నుంచి 30% అంటే 20% లేదా 30% కోతను విధిస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎందుకు సార్ అంటే, ఈ ఎన్నికల ప్రచారంలో ఈ మేనిఫెస్టోలో పెట్టిన కొన్ని రకాల స్కీమ్స్ ప్రజల్ని అట్రాక్ట్ చేయడం కోసం, తర్వాత ప్రభుత్వ అప్పుల దిగడం, అటువంటి పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎక్కువ. తమిళనాడు కావచ్చు, సౌత్ ఇండియా కావచ్చు, నార్త్ ఇండియా కావచ్చు, అటువంటి స్కీమ్స్ అనేవి పూర్తిగా తీసివేయాలి. అందుకే మనకి ఆర్టికల్ ఉంది సార్, ఆర్టికల్ 309. రాజ్యాంగంలోని ఆర్టికల్ 309 ఏం చెప్తుందంటే, భారత రాజ్యాంగంలోని ఆర్థిక పరిస్థితులు ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఉంటే ఖచ్చితంగా మీరు ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నత స్థాయిలో ఉన్నారో, ఇప్పుడు పోలీస్ శాఖలో తీసుకుంటే కానిస్టేబుల్ అనేది లో కేడర్, అందులోని హోంగార్డ్ అనేది, అంతకంటే పై స్థాయిలో ఉన్నత స్థాయి ఏదంటే ఐజీ కానీ డీజీ కానీ డిఎస్పీ కానీ అటువంటి వ్యక్తులు జీతపత్యాల్లో 20 నుంచి 30% కోతను విధించనున్నారు. మరి హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు, గుర్తుపెట్టుకోవాలి సార్. సీఎం ఎవరంటే గుర్తుపెట్టుకోవాలి, సుఖ్వీందర్ సుఖు ఈరోజు మనకి హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎన్ని నెలల పాటు సార్ అంటే జీతభత్యాల్లో కోత ఉంటుందంటే 6 నెలలు. చాలా 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 ఇంపార్టెంట్. మరి ఇదే హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ ఎవరు సార్ అంటే గుర్తుపెట్టుకోవాలి, కవీందర్ గుప్తా. ఇతను హిమాచల్ ప్రదేశ్ గవర్నరు. హిమాచల్ ప్రదేశ్ ప్రజెంట్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు అని గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలోని భారతదేశంలోని ప్రధానంగా ఈరోజు సార్ టుడే ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితులు బాగోలేక ఉన్నతాధికారుల యొక్క జీతభత్యాల్లో జీతం కోత 20 నుంచి 30% విధించనున్నారంటే హిమాచల్ ప్రదేశ్. వెరీ 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 ఇంపార్టెంట్. ఇది ప్రధానంగా రాష్ట్రీయ అంశాలని చెప్పుకోవచ్చు. రాష్ట్రీయ అంశాలతో పాటు జాతీయ అంశాల్లో భాగమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన ఇండియా రాష్ట్రీయ అంశాలంటే వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ గురించి మాట్లాడతాం కాబట్టి ప్రధానంగా తీసుకుంటే ఇది జాతీయ అంశాల్లో ప్రధాన వార్తను మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సార్. నెక్స్ట్ రెండోది మనం మాట్లాడుకుంటే, అక్కడ ఆర్థిక పరిస్థితి బాగోలేక ఇటువంటి ప్రక్రియ జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. రెండోసారి మనం ప్రధానంగా మాట్లాడుకుంటే రాష్ట్రీయ అంశాలు. ఇప్పుడు జాతీయ అంశాల్లో ఒక బిట్ చెప్పాను, రాష్ట్రీయ అంశాలు. జనరల్గా మనకి తూర్పు తీర ప్రాంతం ఉంది సార్, కోస్టల్ ఏరియా. ఈ తూర్పు తీర ప్రాంతంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు డిస్టిక్, ఈ నెల్లూరు జిల్లాలోని ప్రధానంగా ఈ పోర్టు వద్ద రామయ్యపట్నం అనే సమీపంలోని ప్రధానంగా రామయ్యపట్నం సార్. రామయ్యపట్నం అనేది ప్రధానంగా తీసుకుంటే ఇక్కడ రామయ్యపట్నం, ఈ జనరల్ తీసుకుంటే రామాయపట్నం, ఈ రామాయపట్నం పోర్ట్ ఉంది సార్. ఎక్కడ? నెల్లూరు డిస్టిక్. ఈ రామాయపట్నం పోర్టు ఎక్కడైతే ఉందో దాని సమీపంలో తిట్టు అనే ఒక ప్రాంతం ఉంది సార్. ఈ నెల్లూరు జిల్లాలోని తిట్టు. ఈ రామాయపట్నం పోర్ట్ ఎక్కడ ఉంది? నెల్లూరు డిస్టిక్. ఈ పోర్టులోని నెల్లూరు జిల్లాకు సమీపంలో తిట్టు, గుర్తుపెట్టుకోవాలి. ఈ తిట్టుకు సమీపంలోని చేవూరి అండ్ మోచర్ల అనే 2 గ్రామాలు ఉన్నాయి సార్.
చేవూరు మోచర్ల అనే 2 గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ ఈ పోర్ట్ని ఏర్పాటు చేయనున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్. 1615 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు సార్. గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని కోట్లు అంటే చాలా చాలా ఇంపార్టెంట్. 1615 కోట్ల రూపాయలను ఈ పోర్ట్ నిర్మాణానికి ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఈ పోర్టు వల్ల ఉపయోగం ఏంటి సార్ అంటే, ఇది ఆంధ్రప్రదేశ్. ఈ ఆంధ్రప్రదేశ్లో ఆపోజిట్లో ఉన్న ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే ఇక్కడ తెలంగాణ స్టేట్ ఉంది సార్. తెలంగాణ ఈ పోర్ట్లో ఉన్న టీజీ తెలంగాణ కావచ్చు, దీని ఆపోజిట్లో ఉన్న కర్ణాటక కావచ్చు, ఇది కర్ణాటక. మరి అదే విధంగా తీసుకుంటే ఇక్కడ మహారాష్ట్ర కావచ్చు, మహారాష్ట్ర. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు వచ్చిన వార్తల్లో ప్రధాన అంశం ఏదంటే స్టేట్ గవర్నమెంట్లో తూర్పు తీర ప్రాంతంలోని, చూడండి సార్ బిట్టి ఎలా మీద అడుగుతారంటే, తూర్పు తీర ప్రాంతంలోని కార్గో రైలు టెర్మినల్ ఏర్పాటు చేయనున్నారు. ఎక్కడ? తూర్పు తీర ప్రాంతంలో కార్గో రైలు టెర్మినల్ ఏర్పాటు చేయనున్నారు. అది ఎక్కడ సార్ అంటే నెల్లూరు జిల్లాలో తిట్టు అనే ప్రాంతానికి సమీపంలోని చేవూరి మోచర్ల గ్రామాలకు మధ్య ఈ రామయ్యపట్నం పోర్ట్ని ఏర్పాటు చేయడానికి గవర్నమెంట్ 1615 కోట్ల రూపాయలను కేటాయించింది. మరి దీనివల్ల ఉపయోగం ఏంటి సార్ నువ్వు ప్రశ్నిస్తావు. దీనివల్ల ఉపయోగం ఏంటి సార్? 10 కోట్ల సరుకు రవాణా అనేది ఈ చుట్టుపక్కల ఇప్పుడు చెప్పిన జిల్లాల్లో జరుగుతుంది. ఎన్ని కోట్లు సార్ అంటే ఏటా 10 కోట్లు టన్నులు సరుకు రవాణా జరుగుతుంది. ఎక్కడ? తెలంగాణ, అదేవిధంగా కర్ణాటక, అదేవిధంగా మహారాష్ట్ర, ఈ ప్రాంతాలకు సేవలు అందుతాయి. ఎక్కడ? రామయ్యపట్నం పోర్ట్ నుంచి అనుసంధానం చేయడం జరుగుతుంది. ఇవి స్టేట్ గవర్నమెంట్. వెరీ 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 ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకో. వన్స్ అగైన్, తూర్పు తీరం కార్గో రైలు. గుర్తుపెట్టుకోవాలి. ఏ రైలు అంటే కార్గో రైల్. ఈ కార్గో రైలు టెర్మినల్ను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో తిట్టు సమీపంలోని చేవూరి మోచర్ల గ్రామాల మధ్య ఈ రామయ్యపట్నం పోర్ట్ని ఏర్పాటు చేయడానికి 1615 కోట్ల రూపాయలతో ఈ పోర్ట్ని డెవలప్మెంట్ చేసి ఈ సేవలు 2027 జనవరి నాటికి ఫస్ట్ దశ సేవలు అనేవి పూర్తవుతాయి. ఎప్పుడు సార్? 2027 జనవరి నాటికి ఈ సేవలు పూర్తవుతాయి. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ ప్రశ్న ఎలాగ అడుగుతాడు సార్? ఈ క్రింది వాళ్ళలో ఇటీవల కాలంలో తూర్పు తీర ప్రాంతంలోని కార్గో రైల్ టెర్మినల్ని ఏర్పాటు చేయనున్నారు. ఏ ఓడరే వద్ద ఏర్పాటు చేయనున్నారు? గుర్తుపెట్టుకో. ఆప్షన్లు దుగరాజపట్నం అన్నిస్తాడు. రైట్ ఆన్సర్ నెల్లూరు జిల్లాలో ఉన్న రామయ్యపట్నం పోర్టు. నెల్లూరు జిల్లాలో రామయ్యపట్నం పోర్టును ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వం ఎన్ని వేల కోట్ల రూపాయలతోటి ఆ పోర్టు నిర్మిస్తుందంటే 1615 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు. ఇలా బిట్టి ప్రశ్న ఫ్రేమ్ చేస్తాడు సార్. లేదా ఇటీవలి కాలంలో 2026 ఏప్రిల్ నెలలోని 1615 కోట్ల రూపాయలతో నెల్లూరు జిల్లాలో తిట్టు సమీపంలోని ప్రధానంగా ఈ చేవూరి మోచర్ల గ్రామాల మధ్య రామయ్యపట్నం అనే పోర్టును ఏర్పాటు చేయనున్నారు. ఈ పోర్టు వల్ల 10 కోట్ల టన్నులు సుమారు, గుర్తుపెట్టుకోవాలి, సంవత్సరానికి 10 కోట్ల టన్నులు సరుకు రవాణా జరుగుతుంది. దీనివల్ల ఉపయోగం పొందే రాష్ట్రాలు ఏవి అడుగుతాడు? అప్పుడు గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక అండ్ ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్. ఇది ప్రశ్న అడిగే విధానము. వెరీ వెరీ ఇంపార్టెంట్. రాష్ట్రీయ అంశాల్లో రామయ్యపట్నం పోర్టు గురించి వచ్చింది. దీనివల్ల ఉపయోగం పొందే రాష్ట్రాలు ఏవి? దీనికి ప్రభుత్వం ఎన్ని కోట్లు ఖర్చు పెడుతుంది? దీని మొదటి దశ అనేది ఎప్పుడు పూర్తవుతుంది? ఇది అడిగే విధానం. గుర్తుపెట్టుకోవాలి. తూర్పు తీర కార్గో రైలు టెర్మినల్. ఇది స్టేట్ గవర్నమెంట్లో ప్రధాన అంశం. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సార్. నెక్స్ట్ మనకు కావాల్సింది ఈ తూర్పు తీర కార్గో రైలు టెర్మినల్ గురించి మాట్లాడేసాము. మరి ఇది ఎక్కడంటే నెల్లూరు జిల్లా చెప్పాము, తిట్టు సమీపంలోని చేవూరి మోచర్ల గ్రామం అని చెప్పాం. దీని తర్వాత ప్రధానంగా మనకి శ్రీధర బాబు తెలంగాణ రాష్ట్రంలోని బ్యాడ్మింటన్ మనకు గుర్తు రావాలి. గోపిచంద్ అకాడమీ హైదరాబాద్. కానీ ప్రధానం తీసుకుంటే ఏదైతే ఈ బ్యాడ్మింటన్ తెలంగాణ అసోసియేషన్, గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ అసోసియేషన్ బ్యాడ్మింటన్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ప్రెసిడెంట్గా. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సార్. వెరీ 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 ఇంపార్టెంట్. తెలంగాణ
అంటే బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్రానికి ఎవరైతే ఎన్నికయ్యారంటే శ్రీధర బాబు. ఇది తెలంగాణ అంశాల కింద వెళ్ళిపోతుంది సార్. తెలంగాణ కానిస్టేబుల్, తెలంగాణ ఎస్సీకి యూజ్ అవుద్ది. ఎందుకంటే తెలంగాణలో గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ ఉంది కాబట్టి ప్రధానం తీసుకుంటే బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఎలక్టెడ్ ఇన్ తెలంగాణ గవర్నమెంట్ అంటాడు శ్రీధర బాబు. గుర్తుపెట్టుకో, ఇవి రాష్ట్రీయ అంశాల్లో ప్రధానంగా తెలంగాణలో వచ్చిన ప్రధాన అంశం. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఎవరు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారంటే శ్రీధర్ బాబు. అదే విధంగా తీసుకుంటే మనకి ప్రధానంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కొత్తగా ఒక ఆయన రావడం జరిగింది. ఆయన పేరే అనిల్ చంద్ర పునేటే. ఎవరు సార్? అనిల్ చంద్ర పునేటే. వెరీ వెరీ ఇంపార్టెంట్. రాష్ట్ర సిఈసి అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా చేపట్టబోతున్న వ్యక్తి ఈ నీలం సాహిని ప్లేస్లోని రాబోతున్న వ్యక్తి ఎవరంటే అనిల్ చంద్ర పునేట. ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఈరోజు పదవి చేపట్టడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, వెరీ 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 ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ నూతన ఎలక్షన్ కమిషనర్గా బాధ్యతలు ఎవరు చేపట్టారు అడుగుతాడు. అనిల్ చంద్ర పునేటే. ది మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా తీసుకుంటే మనకి దీంతో పాటు మరొక రాష్ట్రీయ అంశాల్లో మరొక వార్త సార్. కృష్ణా బోర్డు చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు అడుగుతాడు. రీసెంట్గా ఈరోజే కొత్తగా ఒక సభ్యుడు రావడం జరిగింది. కృష్ణా నదీ జలాలు అంటే ఆర్టికల్ 262 గుర్తు రావాలి. నదీ జలాల వివాదంపై ఈ బీస్వస్ అనే వ్యక్తి కృష్ణా బోర్డు చైర్మన్గా ఎన్నికవడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా టుడే వార్తల్లో వచ్చిన ప్రధాన అంశం. కృష్ణా బోర్డు చైర్మన్గా ఎవరు సార్ ఎన్నికయ్యారు అడుగుతాడు. ఈ బోర్డు చైర్మన్గా ఎస్ బేస్వాస్. చూసుకోండి సార్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఈరోజే ప్రధాన అంశాల్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా అనిల్ చంద్ర పునేటే రావడం జరిగింది. ఈరోజే ప్రధాన కృష్ణా బోర్డు చైర్మన్గా ఎస్ బేస్వాస్ రావడం జరిగింది. ఈరోజే ప్రధానంగా నెల్లూరులో 1615 కోట్ల రూపాయలతోటి ఇక రామయ్యపట్నం సమీపంలోని తెట్టు అన్నాము. ఆ తెట్టు ప్రాంతం పక్కన 2 విలేజ్ల మధ్య ఈ పోర్ట్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ పోర్టు వల్ల దాదాపు 10 కోట్ల టన్నుల సరుకు రవాణా జరుగుతుందని ఇప్పుడే మనం మాట్లాడాం సార్. మరి ఎవరు సార్ అంటే ఎస్ బీస్వీస్ అని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సార్. ఇవి రాష్ట్రీయ అంశాల గురించి మనం మాట్లాడుతున్నాం. మళ్ళీ అదే విధంగా తీసుకుంటే ప్రధానంగా రాష్ట్రీయ అంశాల్లో మరొక ప్రధాన అంశం మనం మాట్లాడదాం సార్. చివరి అంశం రాష్ట్రీయ అంశాల్లోని. మరి జాతీయ అంశాలలో నేను ఫస్టే చెప్పేశాను సార్. యాక్చువల్ రాష్ట్రీయ అంశాలు ముందు చెప్పాను. జాతీయ అంశాలను ఒకటి గుర్తుపెట్టుకో. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ రంగంలో వాళ్ళ యొక్క జీతభత్యాల్లో 20 నుంచి 30%, అది 20% లేదా 30% అనేది తగ్గించి జీతభత్యాలు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు సార్ అంటే ఆ రాష్ట్రం యొక్క స్థితిగతులు బాగోలేదు, ఆర్థిక పరిస్థితులు బాగోలేదు, ప్రభుత్వ పథకాలు ఎక్కువ ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల అప్పులు ఊబుల్లో కోరుకుపోయిన రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. అది జాతీయ అంశాల్లో ప్రధాన అంశంగా నువ్వు రాయాలి. ఇప్పుడు చెప్పినవన్నీ రాష్ట్రీయ అంశాలుగా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మిత్రమా. నెక్స్ట్ మనకి దీని తర్వాత ప్రధాన అంశం ఏంటి సార్ అంటే నెక్స్ట్ మన అనంతపురం డిస్ట్రిక్ట్ గురించి చెప్పాలి సార్. మనకి 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఒకటి ఉంటుంది. అనంతపురంలో రాయదుర్గము కళ్యాణదుర్గం. ఏంటి సార్? భవిష్యత్తులో అవి ఎడారిగా మారిపోయే అవకాశం ఉంది. అనంతపురం అంటే వాటర్ సోర్సెస్ అనేది చాలా తక్కువ. ఎందుకంటే దక్కన పీఠభూమిలో ఉంది కాబట్టి అనంతపురం అనేది ఒక పీఠభూమి భాగము దక్కన పీఠభూమిలో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాల్లో 6th క్లాస్లో అద్భుతమైన లెసన్ అది. ఆ దక్కన పీఠభూమిలో ఉన్న అనంతపురంలో ఈ రోజుకి కూడా వాటర్ లేదు. రేపు పొద్దున్న ఎడారీకరణ చెందే అవకాశం ఉంది. అనంతపురం కావచ్చు, రాయదుర్గం కావచ్చు, ఆ కళ్యాణదుర్గం కావచ్చు, ఆ ఏరియాలన్నీ కూడా రేపు పొద్దున్న ఎడారీకరణ చెందే అవకాశాలు ఉన్నాయని మనం టెక్స్ట్ బుక్లో చదువుకున్నాం. మరి ఈరోజు వార్తలు ఏమొచ్చింది సార్? ఈరోజు ఒకరిలోని హగిరి అని ఒక నది ఉంది. అదే హగిరి నది వల్ల విపరీతమైన వరదలు వస్తూ అనంతపురం రాష్ట్రం రేపొద్దున్న ఇసుక తుఫాన్లు వచ్చే అవకాశం ఉంది, ఎడారిగా మారిపోయే అవకాశం ఉందని ఈరోజు పేపర్లో మనం చదువుకోవడం జరిగింది సార్. ఒకసారి చూడండి సార్, స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే అనంతపురము వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. అనంతపురంలోని ఇసుక తుఫాన్లు అన్న స్టేట్మెంట్. జనరల్గా ఇసుక తుఫాన్లు అనేవి ఎక్కడ వస్తాయని మనం మాట్లాడదాం. ఇసుక తుఫాన్లు ముప్పు అని మనకి ఈరోజు పేపర్లో ప్రధాన అంశంగా రావడం జరిగింది. ఎందుకు సార్? ఇసుక తుఫాన్లు ఎక్కడ వస్తాయి? రాజస్థాన్లో వస్తాయి. దేశంలో అతిపెద్ద ఎడారి థార్ ఎడారి. రాజస్థాన్లో ఏర్పడే ఇసుక తుఫాన్లు సైమాన్స్ అంటారు.
ఆ ఇసుక తుఫాన్ల వల్ల ఏర్పడే అర్ధచంద్రాకారపు ఇసుక దెబ్బలనే బార్గాన్స్ అంటారు. అంటే అది ఎడారి కాబట్టి ఇసుక తుఫాన్లు వస్తాయి. మరి ఎక్కడ తీసుకుంటే అనంతపురంలో ఎందుకు వస్తున్నాయి, ఎప్పుడు ఎందుకు వస్తున్నాయి సార్ అంటే, రేపు పొద్దున్న ఇసుక తుఫాన్ల వల్ల అనంతపురం ఎడారీకరణ చెందే అవకాశం ఉందని ఈరోజు పేపర్లో మెన్షన్ చేయడం జరిగింది. ఒక సైంటిస్టులు చెప్పడం జరిగింది. మరి దీనికి ఎలా పరిష్కరిస్తారనేది, దీనికి సొల్యూషన్ అనేది త్వరలోని ఆ శాస్త్రవేత్తల ద్వారా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సార్. ఎందుకంటే అధ్యయనం ఒక కమిటీ ఏర్పాటు చేయాలి. కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత ఎందుకు ఇసుక తుఫాన్లు వస్తున్నా, ఎందుకు ఇసుకలో పేరుకుపోతుందంటే పైన ఉన్న రివర్ అనేది ఇసుకను మోసి విపరీతంగా వరదను, విపరీతమైన విపరీతమైన బురదతో పాటు ఆ ఇసుక అనేది మేట వేయడము, నదికి ఇరువైపులు విపరీతమైన మేట, ఆ మేట మనకి కాదరు బంగారు అంటాం 10th క్లాస్లో ఉంటాయి. అలాగే విపరీతమైన ఆ మేట వేయడం వల్ల, ఇసుక అనేది విపరీతంగా ఉండడం వల్ల కంప్లీట్గా రేపు పొద్దున అనంతపురం అనేది ఇసుక తుఫాన్లకు ముప్పు ఉండొచ్చని గుర్తుపెట్టుకోండి సార్. ఇప్పుడు ఎడారీకరణ అన్నాం సార్. ఏంటి సార్ ఎడారీకరణ అంటే, ఒకటి గుర్తుపెట్టుకో, ఇక్కడ ప్రధానంగా 1851 సార్ మే 5వ తారీఖున ఆ రోజు ఏం జరిగింది సార్ అంటే, నది పేరు మాట్లాడితే హగిరి, దీన్నే వేదావతి అంటారు. హగిరి గుర్తుపెట్టుకోండి, మన పేపర్లో వేసిన అంశం మీద మెయిన్ హగిరి గుర్తుపెట్టుకోండి. ఈ హగరి అంటాం, దీన్ని హగిరి లేదా హగిరి అంటాం. ఈ హగరి యొక్క ప్రవాహం విపరీతంగా ఉండడం వల్ల విపరీతమైన మట్టిని, విపరీతమైన ఇసుకను మోసుకొని రావడం, చుట్టుపక్కల మేట వేయడం వల్ల ఈ చుట్టుపక్కల భూములు అనేవి, నది పక్క భూములు అనేవి ఇసుక భూములుగా మారిపోయాయి. ఈ ఇసుక భూములుగా మారిపోవడం వల్ల రేపు పొద్దున్న ఏ నెలలు సార్ అంటే, ప్రధానం తీసుకుంటే మనం జూలై నెల, అదేవిధంగా ఆగస్టు నెల, అదేవిధంగా సెప్టెంబర్ నెలలోని మనకి వర్షాలు పడతాయి. ఆ వర్షాలు పడడం వల్ల వరద ప్రవాహం ఎక్కువ ఉంటుంది. ఆ వరద ప్రవాహం ఎక్కువ ఉండడం వల్ల తీసుకొచ్చిన మట్టి, ఆ మట్టి కణాలు, ఆ ఇసుక రేణువులు అన్నీ కూడా అటు ఇటు మేట వేస్తాయి. ఆ మేట వేయడం వల్ల తర్వాత మనకి జనరల్గా నైరుతి ఋతుపవన అయిపోయిన తర్వాత విపరీతమైన గాలులు వస్తే, ఆ గాలుల వల్ల ఈశాన్య ఋతుపవనాల్లో గాలులు ఎక్కువ వేస్తాయి. ఆ గాలుల వల్ల ఇసుక అనేది అనేక ప్రాంతాల్లోని ఆ ఇసుక తుఫాన్లు అంటే ఇసుక అనేది మొత్తం మోసుకుంటూ ఊర్ల మీద పడడం, ఎంతోమంది చనిపోయే అవకాశాలు ఉన్నాయి. మరి దీన్ని కంట్రోల్ చేసే బాధ్యత గవర్నమెంట్ తీసుకోవాలి. ఇటీవల కాలంలో భారతదేశంలోని ఏ జిల్లా, లేదా ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లా ఇసుక తుఫాన్ల వల్ల ఎడారీకరణ చెందే అవకాశం ఉందంటాడు, అదే అనంతపురం డిస్ట్రిక్ట్ సార్. గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ 6th క్లాస్లో ఈ బిట్ ఉంది, కళ్యాణదుర్గము రాయదుర్గం అని. అది కరెంట్ అఫైర్స్ పరంగా ఈరోజు ఇవ్వడం జరిగింది సార్. ఇది నెక్స్ట్ వన్. మనకి ఇవి రాష్ట్రీయ అంశాలు మాట్లాడేసాం, జాతీయ అంశాలు కూడా మాట్లాడేసాం. ఇప్పుడు మనం అంతర్జాతీయ అంశాలు మాట్లాడుతాం సార్. యాపిల్ CEO మారారు. యాపిల్ కంపెనీ అమెరికా, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ అంతర్జాతీయ అంశాలు. మరి అంతర్జాతీయ అంశాలు అనగానే ఏంటి సార్ ప్రధాన ఉద్దేశం? యాపిల్ కంపెనీ, ఈ యాపిల్ CEO, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరంటే మనకి కుక్ అనే వ్యక్తి, సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ సార్. అందులో టిమ్ కుక్ అనే వ్యక్తి పదవి విరమణ చేయనున్నారు. టిమ్ కుక్ గుర్తుపెట్టుకో, మనం కుక్ అంటాం, వంట మనిషినే కుక్ అంటాం. ఈ కుక్ అనే వ్యక్తి వెళ్ళిపోతున్నాడు. ఒక హోటల్ నుంచి ఒక కుక్ వెళ్ళిపోతే మరొక కుక్ రావాలి. అలాగే ఒక ప్లేయర్, టెన్నిస్ తీసుకోండి సార్. టెన్నిస్ అనే గేమ్ తీసుకుంటే ఒక ప్లేయర్ వెళ్ళిపోతే ఇంకో ప్లేయర్ రావాలి. అలాగే ఒక టెన్నిస్ ప్లేయర్ టిమ్ కుక్ అనుకోండి సార్. టెన్నిస్ టిమ్ అలా గుర్తుపెట్టుకోవడం కోసమే. టెన్నిస్ గుర్తుపెట్టుకుంటే మధ్యలో ఉన్న లెటర్ తీస్తే ప్రజెంట్ వస్తున్న వ్యక్తి పేరు అవుతుంది టెన్నిస్ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. అతని పేరే జాన్ టెర్నస్ అంటాం. ఏదైనా పర్లేదు, ఆప్షన్లో టెర్నస్ అనేవాడు గుర్తుపెట్టుకోవాలి. టెన్నిస్ గుర్తుపెట్టుకో, ప్రజెంట్ యాపిల్ CEO పేరు గుర్తొస్తుంది. ఆప్షన్లో టెన్నిస్ అని ఉండదు, ఆప్షన్లో టెర్నస్ అని ఉంటుంది. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గుర్తుపెట్టుకో, అనిల్ చంద్ర పునేటే. ప్రజెంట్ అదేవిధంగా కృష్ణా బోర్డు చైర్మన్ గుర్తుపెట్టుకో, బీస్వాస్ అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రజెంట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బ్యాడ్మింటన్కి అసోసియేషన్ అధ్యక్షుడిగా నియమితులయ్యాడు శ్రీధరబాబు. గుర్తుపెట్టుకో, ఇవన్నీ కరెంట్ అంశాల్లో ప్రధాన అంశాలు. యాపిల్ CEOగా రిటైర్మెంట్ అవుతున్న వ్యక్తి ఎవరు? పదవి విరమణ చేస్తున్న టిమ్ కుక్. కొత్త యాపిల్ CEO ఎవరు? జాన్ టెర్మస్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏ అంశం? ఇది అంతర్జాతీయ అంశం అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి అంతర్జాతీయ అంశాల్లో ప్రధానంగా ఈరోజు అమెరికా దేశానికి చెందిన వాన్ అంటే ట్రంప్, అమెరికా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు
ఉపాధ్యక్షుడు పాకిస్తాన్ వెళ్ళడం జరుగుతుంది. ప్రజెంట్ హార్మోజ్ అనేది ప్రజెంట్ క్లోజ్ చేయడం జరిగింది. మళ్ళీ అది తెరిచే అవకాశాలు రేపు పేపర్ బట్టి మనం చెప్తాం. అంతర్జాతీయ అంశాలు ఇరాను అదేవిధంగా అమెరికా మధ్య అగ్రిమెంట్ అనేది ప్రజెంట్ ఈరోజు ప్రజెంట్ స్టిల్ నౌ జరుగుతుంది. పాకిస్తాన్లోని శాంతియుత ఒప్పందాలు అది ఏం జరుగుతుంది అనేది రేపు పేపర్లో మనం చూస్తాం. మరి అదే విధంగా తీసుకుని ప్రధానంగా అంతర్జాతీయ అంశాలనే మనకి కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు రాష్ట్రీయ అంశాలకు కూడా మళ్ళీ వస్తాను. చూడండి ఒకసారి రాష్ట్రీయ అంశాలు మళ్ళీ అదో బిట్ చెప్తాను. మీరు ఒక్కడ రాయవలసిన అవసరం ఉంది. రాష్ట్రీయ అంశాలు వెరీ 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 ఇంపార్టెంట్. రాష్ట్రీయ అంశాలు ఏంటి సార్? సముద్ర ఉత్పత్తుల్లో ప్రజెంట్ ఏ షీపోర్ట్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఏ జిల్లా ఫస్ట్ ప్లేస్లో ఉంది? జిల్లా అనకూడదు, షీపోర్ట్ కోస్టల్ ఏరియా కాబట్టి ఒకసారి చూడు. విశాఖపట్నం ఫస్ట్ ప్లేస్లో ఉంది సార్. సముద్ర ఆహార ఉత్పత్తుల్లో ఫస్ట్ ప్లేస్ ఏది అడుగుతాడు? వెరీ 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 ఇంపార్టెంట్ విశాఖపట్నం అనేది భారతదేశంలోనే ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అనేది ఎక్కువ జరుగుతుంది. దాదాపుగా 64% అన్ని షీపోర్ట్లతో పోల్చుకుంటే వైజాగ్ షీపోర్ట్ నుంచి, వైజాగ్ అంటే మీకు తెలుసు గంగవరం పోర్ట్ ఉంది. వైజాగ్ అనేది శాశ్వతంగా ఏర్పడే ఓడరేవు. అక్కడి నుంచి సముద్ర ఆహార ఉత్పత్తుల్లో ఫస్ట్ ఓడరేవు ఏదంటే, ఫస్ట్ షీపోర్ట్ ఏదంటే మన విశాఖపట్నమే. మరి రెండోది ఏంటి సార్ అంటే, రెండోది కూడా టాప్ 5 తీసుకుంటే రెండోది జేఎన్పిటి మీన్ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ సార్ ఇన్ ముంబై. మూడోది తీసుకుంటే కొచ్చి అంటే కేరళ, క్వీన్ ఆఫ్ అరేబియా సముద్రాల రాణి కొచ్చి అనే ఓడరేవు. నాలుగోది తీసుకుంటే కలకత్తా, 4th ప్లేస్లో కలకత్తా ఉంది. మరి నది ఆధార ఓడరేవు ఏదంటే కలకత్తా ఏపీఎస్సి గడిగాడు. 5వది తీసుకుంటే చెన్నై, కృత్రిమంగా మానవుడి చేత నిర్మించబడిన ఓడరేవు. కాబట్టి ఓడ గుర్తుపెట్టుకో. మరి కరెంట్ డేటా కావాలి, స్టాక్ జీకే కాదు. ఇక్కడ సముద్ర ఆహార ఉత్పత్తుల్లో ఎక్కువ ఉత్పత్తి చేస్తున్న ఓడరేవేది మన ఇండియాలో అంటే విశాఖపట్నం. రెండవది జవహర్లాల్ నెహ్రూ పోర్టు, మూడవది కొచ్చిన్ షీ పోర్టు, నాలుగవది కలకత్తా షీ పోర్టు, 5వది చెన్నై షీ పోర్ట్ అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. 1 జేఎన్టీయు, 2 కొచ్చి, 3 కలకత్తా, 4 చెన్నై. ఎక్కువ ఉత్పత్తి విశాఖపట్నం నుంచే అవుతుంది. ఆహార ఉత్పత్తి 64%, మొత్తం ఉత్పత్తిలో 64% మన వైజాగ్ షీపోర్ట్ నుంచి అవుతుంది. ఇవన్నీ అడుగుతాడు సార్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి అదే విధంగా తీసుకుంటే రాష్ట్రీయ అంశాల్లోని మరొక అంశం మాట్లాడుతాం. మన మంత్రులందరూ కూడా ఇప్పుడు సింగపూర్లో ఉన్నారు. దేనికి? ప్రజా సమస్యల పరిష్కారం కోసం వెళ్ళారు. ఏది అక్కడ మీటింగ్ పెట్టారు, దానికి ట్యాగ్ ఇచ్చారు. వాట్ ద పీపుల్ సెషన్ అయిపోయింది సార్. లాస్ట్ ఇది వాట్ ద పీపుల్ సెషన్. ఇది సార్ వాట్ ద పీపుల్ సెషన్ అంటే అర్థం ఏంటి? పీపుల్ అంటే ప్రజలు, సెషన్ అంటే అక్కడ జరుగుతున్న మీటింగు. ఏమిటా మీటింగ్? ఏమిటా మీటింగ్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాని ఇటు అడుగుతాడు. ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2026 ఏప్రిల్ మంత్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మంత్రివర్గం అనేది ఏ దేశం పర్యటించింది? ఆ దేశంలోని వాట్ ద పీపుల్ సెషన్ మీటింగ్ని కండక్ట్ చేశారు. అదే సింగపూర్. ఖచ్చితంగా అడుగుతాడు సార్. మన మంత్రివర్గం మొత్తం ప్రజెంట్ సింగపూర్లో ఉంది. అచ్చెన్నాయుడు కావచ్చు, మినిస్టర్లు అందరూ అక్కడే ఉన్నారు. ప్రజెంట్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్ ద పీపుల్ సెషన్ అనే మీటింగ్ను ఏ దేశంలో నిర్వహించింది? ఏ దేశం యొక్క అధికారుల యొక్క సలహాలు తీసుకుంటుందంటే సింగపూర్. గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రశ్న విధానం. బిట్ ఎలాగ వస్తుందో చెప్తాను, గుర్తుపెట్టుకో. ఓకే సార్. మన యాప్ ఏదంటే జీకే సింహ అనేది ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటే జీకే కరెంట్ అఫైర్స్ అనేది కంప్లీట్ డేటా. ఇప్పుడు ఆల్రెడీ పాఠం విని ఉంటావు. మన పవర్ ఏటో మన జనరేటర్ తెలిసి ఉంటుంది. 10 మంది చెక్ చేసుకొని యాప్ తీసుకోవడం చాలా మంచిది, చాలా యూజ్ఫుల్. థ్యాంక్ యూ.